నేపాల్ దేశం అంతా కుతకుతుడుకుతున్నది కదా. ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ట్విట్టర్ అసొంటి యాప్లు నేపాల్ సర్కారు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయని వాటిని బ్యాన్ పెట్టింది. ఒక్క టిక్ టాక్నే ఉంచింది గంతే. ఇక ఆ యాపులలోనే నిత్యం లేచిన కాడ నుంచి రాత్రి మళ్ళా పండుకునేదాకా అందులోనే మునిగిపోయిన యూత్ అంతా సలసల మసిలిపోతున్నారు. ఇప్పుడు మాకు నౌకర్లు ఇయ్యరు, మాకు బతుకు తెరువు చూపియరు, మాకు మేము నెట్ బ్యాలెన్స్ లేపించుకొని సోషల్ మీడియాలో మా రీల్స్ ఏవో చూసుకుంటా, షేర్లేవో కొట్టుకుంటా, కామెంట్లేవో చేసుకుంటా మా మానాన మేము మాడిపోయిన మసాలా దోశలు తింటుంటే మీరు వచ్చి ఇప్పుడు యాపులు బ్యాన్ పెడతారా? మీకు అడిగినంత ఇయ్యలేదని కంపెనీ వాళ్ళను లొంగ తీసుకునేందుకు ఈ తీరులో బ్యాన్ పెడతారా అని బగ్గువన్న యూత్ అంతా రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇట్లా నేపాల్ లీడర్లు అవినీతి లీడర్లు అనుకుంటా నినాదాలు చేసుకుంటా పార్లమెంటును ముట్టడిచ్చిర్రు. పార్లమెంట్లకు దొరికితే ఊకుంటారు పోలీసు వాళ్ళు. తుపాకులు బయటకు తీసిరు, కనిపించిన వాళ్ళను కనబడ్డట్టు కాల్చిపడేసిరు. అట్లా 14 మంది ప్రాణాలు పోయినాయి. తోటి నిరసనకారులను పోలీసు వాళ్ళు కాల్చే వరకు నిరసనకారులంతా ఇంకింత రెచ్చిపోయారు. ఆఫీసులను వలగొట్టి అగ్గంటు పెట్టి అంగడంగడి చేస్తున్నారు.